వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. కన్సల్టెంట్ ఆంకోపాథాలజీ డాక్టర్ ఆనంద్ గారు మెడికవర్ హాస్పిటల్ సంబంధించి అసలు డయాగ్నోసిస్ రిలేటెడ్ టు క్యాన్సర్ ఏ విధంగా చేస్తారు, అసలు దీనికి ఏ ఏ చికిత్స ఉందని చెప్పి డాక్టర్ గారిని అడుగుదాం. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు డాక్టర్ ఆనంద్. ఐఎమ్ కన్సల్టెంట్ ఆంకోపాథాలజిస్ట్ ఇన్ మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్, విశాఖపట్నం. And I have an experience of 10 years in this field in diagnosis of cancer and various other cases. డాక్టర్ గారు క్యాన్సర్ నిర్ధారణకి ఏ విధంగా చేస్తారు? క్యాన్సర్ నిర్ధారణకి చాలా పరీక్షలు ఉంటాయండి. అందులో మొదటిది కామన్గా చేసేది బయాప్సీ అంటారు. దాన్ని ముఖ పరీక్ష అని కూడా తెలుగులో అంటారు. క్యాన్సర్ సంబంధించిన కణాలను తీస్తారు. ఒక చిన్న ముక్క లాంటివి తీసి కానీ, లేకపోతే కోనిడల్ బయాప్సీస్ అని కానీ అంటాం. అది తీసి జనరల్గా పరీక్షకు పంపిస్తారండి. ఇది లేని పక్షాన ఒకవేళ ట్యూమర్ బాగా లోపల కానీ, లేకపోతే శరీరంలో అందుబాటులో లేని ఒక రెట్రోపెరిటోనియల్ లొకేషన్లో కానీ, లేకపోతే ఎక్కడైనా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే జనరల్గా ఒక సూది పరీక్ష అంటాం. అదేంటంటే కణాలని తీసి సూదితో తీసి వాటిని పరీక్ష చేస్తాం. వాటిని పరీక్ష చేసి అందులో క్యాన్సర్ ఏమైనా ఉందా లేదా అని చెప్పేసి మనం డయాగ్నోస్ చేస్తామండి. ఇది కాకుండా ఒకవేళ రక్త సంబంధిత క్యాన్సర్ కేసెస్ అయితే లుకేమియా అంటాం వాటికి ఏంటంటే మనం బోన్ మ్యారో యాస్పిరేషన్ కానీ, బోన్ మ్యారో బయాప్సీ కానీ చేసి వాటిలో క్యాన్సర్ ఉందా లేదా అని చెప్పేసి నిర్ధారణ చేస్తాం. ఒకవేళ అవసరమైతే దానికి మళ్ళీ యాడ్ ఆన్ పరీక్షల కింద ఐహెచ్సి కానీ ఇంకేమైనా పంపిస్తామండి. డాక్టర్ గారు వ్యాధి యొక్క స్టేజెస్ ఎలా చేస్తారు, ఎలా గుర్తిస్తారు? వ్యాధి యొక్క స్టేజెస్ అనేదానికి 2 ఉంటాయండి. ఒకటి ముందు క్యాన్సర్కి ముందే కీమోథెరపీ ఆర్ న్యూ అడ్జువెంట్ కీమోథెరపీ అని ఇస్తారు, లేదంటే రేడియోథెరపీ అనేది చేస్తారు. లేదు కొన్ని క్యాన్సర్కి ఏంటి అంటే ముందు ఆ కణాలని వాటిని క్యాన్సర్ని యొక్క ముఖం తీసి దాన్ని మళ్ళీ మాకు పరీక్షకు పంపిస్తారు. వాటిలోని మేము ఏంటి అంటే అసలు కణాలు ఎలా ఉన్నాయి, ఏ గ్రేడ్లో ఉన్నాయి, లేకపోతే ఎంత స్టేజ్లో ఉన్నాయి, ఇంకేమైనా చుట్టుపక్కల వాటికి లింఫ్ నోడ్స్ అంటామండి వాటికి ఏమైనా మెటాస్టసిస్ ఉందా, లేదు అంటే ట్యూమర్ తీసిన దానికంట మార్జిన్స్ నుంచి పాజిటివ్ కానీ, లేకపోతే మార్జిన్స్ దాటి క్యాన్సర్ ఏమైనా ఉందా అని చూసి దాని మీద ఎంతవరకు సైజుని బట్టి లేదా మిగతా ఒక ప్రాపర్టీస్ని బట్టి మనం స్టేజ్ అనేది డిసైడ్ అవుతుందండి. ఆ స్టేజ్లో కూడా టీ స్టేజింగ్ అంటాం. అదేంటి అంటే ట్యూమర్ యొక్క సైజుని బట్టి టీ స్టేజింగ్ అనేది ఉంటుంది. ఇంకోటి నోడల్ స్టేజింగ్ అంటాం. లింఫ్ నోడ్స్ అనేవి తీస్తారు, వాటిలో పరీక్ష చేసి వాటిని స్టేజింగ్ అని చెప్తాం. ఇది కాకుండా కొన్ని బోన్ మ్యారో క్యాన్సర్ కేసెస్ కానీ, లింఫోమా కేసెస్ కానీ అయితే జనరల్గా వాటికి అసలు ఏ రకమైన క్యాన్సర్ ఉందా అని చెప్పి డయాగ్నోస్ చేసి రేడియాలజీ ప్రకారం వాటిని స్టేజింగ్ చేస్తారు. ఇవి కాకుండా క్యాన్సర్ కొన్నిటికి ఏంటంటే న్యూ అడ్జువెంట్ కీమోథెరపీ ఆర్ ఎన్ఏసిటీ అంటారు. వాటిని ఇచ్చిన తర్వాత తీసిన క్యాన్సర్ కేసెస్కి ఏంటంటే అసలు క్యాన్సర్ అనేది ఏమైనా మిగిలిందా, ఒకవేళ మిగిలింటే ఎంత క్యాన్సర్ ఉంది, దీంట్లో మనం ఇంకేమైనా ఫర్దర్గా టెస్టింగ్ చేయొచ్చా అనేది కూడా మనం చూస్తామండి. డాక్టర్ గారు ఈ క్యాన్సర్ అనేది ఒక ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందా, లేదంటే ఎవరికైనా రావచ్చా? జనరల్గా క్యాన్సర్ ఎవరికైనా రావచ్చండి, కానీ అందులో రకాలు ఉంటాయి. ఒకటి చిన్నపిల్లలకి సంబంధించినవి, కొన్ని మిడిల్ ఏజ్లో వచ్చేవి, కొన్ని ఏంటంటే ఓల్డ్ పీపుల్లో వచ్చేవి. జనరల్గా చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ ఏంటి అంటే లుకేమియాస్ కానీ, లేకపోతే ఎవింగ్ సార్కోమా, ఆస్టియోసార్కోమా అండ్ రిలేటెడ్ టు కిడ్నీ నెఫ్రోబ్లాస్టోమా, విల్మ్స్ ట్యూమర్, దోస్ ఆర్ మోర్ కామన్ ఇన్ చిల్డ్రన్ అండి, పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్. అండ్ ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు ఏంటి అంటే వాటికి సంబంధించి అసలు ఏ స్టేజ్లో ఉంది అంటే ఒకవేళ దానికి మాలిక్యులర్ టెస్టింగ్ అంటాం, అది చాలా ఇంపార్టెంట్. వాటిని బట్టి ట్రీట్మెంట్ అనేది మారుతుందండి. అండ్ సహజంగా వాటిని నిర్ధారించిన తర్వాత మాలిక్యులర్ టెస్టింగ్ అనేది కానీ, లేకపోతే ఐహెచ్సి టెస్టింగ్ కానీ పంపిస్తారండి. అదే లుకేమియాస్ అయితే బోన్ మ్యారో యాస్పిరేషన్ చేసి దాని తర్వాత ఫ్లో సైటోమెట్రీ మరి పంపిస్తాం. ఈ 2 కూడా మన ఇక్కడ మా డిపార్ట్మెంట్లోనే పెథాలజీలోనే చేస్తామండి. ఈ ఆంకోపాథాలజీకి మన దగ్గర ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంది, ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి ఎక్విప్మెంట్ అందుబాటులో ఉంది? మనకి ఇక్కడ ప్రస్తుతానికైతే బయాప్సీ చేస్తున్నామండి. దీని ఏంటంటే వ్యాధి నిర్ధారణ అంటాం. వ్యాధి నిర్ధారణ కోసం బయాప్సీ చేస్తాం. ఈ బయాప్సీ చేసిన తర్వాత ఒకవేళ క్యాన్సర్ అనేది ఉంది అంటే దీనికి ఫర్దర్గా ఐహెచ్సి టెస్టింగ్ అంటాం. అంటే ఏ రకమైన క్యాన్సర్ ఉంది, ఒకవేళ ఆ క్యాన్సర్కి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ ఏమైనా ఇవ్వగలమా, ఆ ట్రీట్మెంట్ ఒకవేళ ఇస్తే దాని రెస్పాన్స్ ఎలా ఉండొచ్చు అనేది తెలుసుకోవడం కోసం కూడా మనం ఇక్కడ టెస్టింగ్ చేస్తాం. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందంటే దాన్ని జనరల్గా ఈఆర్, పిఆర్, HER2 అండ్ KA67 అంటామండి. వాటిని పరిస్థితి చూసి వాటికి తగ్గట్టుగా ఇమ్యూనోథెరపీయా, లేకపోతే కీమోథెరపీయా, లేదంటే రేడియోథెరపీయా అనేది దాన్ని బట్టి డిసైడ్ చేసి ఇస్తారండి. ఇవి కాకుండా వేరియస్ అదర్ ఇమ్యూనోహిస్టోకెమికల్ మార్కర్స్ కూడా చేస్తాము రిలేటెడ్ టు లింఫోమాస్ కానీ, లేకపోతే ఇంకేమైనా అదర్ మ్యాలిగ్నెన్సీ కూడా మనం ఐహెచ్సి చేస్తామండి. క్యాన్సర్ నిర్ధారణ తర్వాత ఇతర పరీక్షలు ఏం చేస్తారు డాక్టర్ గారు? ఇతర పరీక్షలు అంటే ఇది మళ్ళీ 2 రకాలు ఉంటుందండి. ఒకటి క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత కూడా మాలిక్యులర్ టెస్టింగ్ అని చెప్పేసి చేస్తారు, లైక్ ఫిష్ టెక్నిక్ ఫర్ HER2 టెస్టింగ్. సో దాన్ని బట్టి ఒకవేళ అది పాజిటివ్ ఉంటే ట్రాన్స్ఫర్జిమాబ్ కానీ అదర్ థెరపీస్ కానీ ఇస్తారండి. HER2 అనేది ఏంటంటే ఐహెచ్సి కూడా చూడొచ్చు, లేదంటే ఫిష్ మీద కూడా చూడొచ్చు. ఇవి కాకుండా కొన్ని క్యాన్సర్స్ ఏంటంటే మాలిక్యులర్ టెస్టింగ్ బట్టి నిర్ధారణ అవుతాయి. దే ఆర్ కాల్డ్ యాజ్ మాలిక్యులర్ డిఫైన్డ్ క్యాన్సర్స్. సో అలాంటి వాటికి కూడా ఏంటంటే హై ఎండ్గా మనం ఫిష్ టెక్నిక్ కానీ, లేకపోతే సైటోజెనెటిక్ అనాలిసిస్
కానీ వీటికి పంపిస్తారండి. ఇవి కాకుండా కొన్ని క్యాన్సర్స్‌కి ఏంటి అంటే స్టేజింగ్ అయిన తర్వాత కూడా ఒక్కొక్కసారి మనకు డౌట్ ఉంది అనుకుంటే వాటిని ఫర్దర్ టెస్టింగ్ కూడా మళ్ళీ మనం పంపిస్తాము. ఫ్లోసైటోమెట్రీ అనేది కూడా ఒకటి ఉంటుందండి. ఇది లుకేమియా క్యాన్సర్స్ చేస్తారు. ఒకవేళ ఏ రకమైన మాలిగ్నెన్సీస్ ఉన్నాయి, వెదర్ ఇట్ ఈస్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా, లేకపోతే మైలాయిడ్ లుకేమియా, లేదంటే రిలేటెడ్ టు హాడ్జ్కిన్స్ లింఫోమా అని డయాగ్నోస్ చేసి వాటి బట్టి థెరపీ అనేది కంప్లీట్‌గా మారిపోతుందండి. డాక్టర్ గారు ఇది స్టేజెస్‌లో ఏ స్టేజెస్‌లో అయినా నిర్ధారణ చేయొచ్చా? లేదంటే దానికేమైనా ప్రత్యేకంగా స్టేజ్ ఉంటదా? జనరల్‌గా మనకిప్పుడు ఉన్న సిట్యుయేషన్స్‌లోని స్క్రీనింగ్ అనేది చాలా తక్కువ జరుగుతుందండి. స్క్రీనింగ్ కామన్‌గా జరిగే వాటికి చెప్పాలి అనుకుంటే ఒకటి పాప్ స్మియర్ స్క్రీనింగ్ అంటాం. దట్ ఈస్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్. అది కూడా మేము పాప్ స్మియర్ మాకొచ్చిన తర్వాత మేము చూసి అందులో ఒకవేళ హెచ్‌సిల్ అంటాము. లేదంటే సర్వైకల్ క్యాన్సర్ అంటాం. ఒకవేళ ఏమైనా ఉందా? ఒకవేళ ఉంటే ఫర్దర్‌గా బయాప్సీ అనేది మళ్ళీ ముక్క పరీక్ష చేయించి అది కూడా చూస్తాం. సో సైటాలజీ అండ్ పెథాలజీ బోత్ వర్ డెల్ట్ బై అస్. సో ఇవి చూసిన తర్వాత ఇది కాకుండా బ్రెస్ట్ కేసే జనరల్‌గా మామోగ్రఫీ కానీ, అల్ట్రాసోనోగ్రఫీ కానీ చేస్తున్నారండి. మన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోని మనకి స్క్రీనింగ్ అనేది చాలా తక్కువ క్యాన్సర్స్‌లో జరుగుతుంది. కానీ అదే ఫారిన్ కంట్రీస్‌లో చూసుకుంటే ఒక సర్టెన్ ఏజ్ ఆఫ్ 40 దాటిన తర్వాత కోలాన్ క్యాన్సర్ టెస్టింగ్ అని కానీ, సీరం సీఈఏ లెవెల్స్ అని కానీ, సీరం సీఏ 125 లెవెల్స్ అని కానీ చాలా కామన్‌గా చేస్తారండి. బట్ ప్రెజెంట్ ఉన్న ఇండియన్ సినారియోలోని స్క్రీనింగ్ అనేది ఇంకా అంత ఆహ్, వెళ్ళలేదండి. ఇంకా ప్రజల్లోకి అంత తెలీదండి వాళ్ళకి జనరల్‌గా. కానీ నౌ రిగార్డింగ్ హెల్త్ చెకప్స్ విచ్ ఈస్ మెడికవర్ ఈస్ ప్రాస్పరింగ్. అంటే మెడికవర్‌లో ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు యాక్చువల్‌గా హెల్త్ చెకప్స్ కానీ, హెల్త్ ప్యాకేజెస్ కానీ. సో దీస్ ఆర్ వెరీ గుడ్ అండ్ వెరీ హెల్ప్‌ఫుల్. సో దట్ ఏంటి అంటే ఎర్లీ స్టేజెస్‌లోనే క్యాన్సర్ డిటెక్షన్ అనేది జరగొచ్చు. అండ్ ఎర్లీ స్టేజెస్‌లో జరిగితే విచ్ హావ్ ఎ బెటర్ రెస్పాన్స్ అండ్ బెటర్‌గా మనం వాళ్ళని ట్రీట్ చేయొచ్చండి. డాక్టర్ గారు ఈ ముఖ పరీక్ష అన్నారు కదా! అది ఎవరైనా చేయించుకోవచ్చా? లేదంటే సింప్టమ్స్ ఉన్న వాళ్ళే చేయించుకోవాలా? క్యాన్సర్ అనేది ఏంటంటే రేడియాలజీలో కానీ, లేదంటే క్లినికల్‌గా కానీ వాళ్ళకి అనిపించిన కేసెస్‌కి ఒకవేళ యాక్సెస్ ఉంది అనుకుంటే వాటికి ముఖ పరీక్ష చేస్తారండి. లేదంటే కోర్ నీడిల్ బయాప్సీస్ అని సీటీ గైడెడ్ ఆర్ అల్ట్రాసౌండ్ గైడెడ్ చేస్తాం. జనరల్‌గా బ్రెస్ట్ కేసెస్ కానీ, లేకపోతే ఇంట్రా అబ్డామినల్ మాలిగ్నెన్సీస్ ఆర్ లివర్ మాలిగ్నెన్సీస్ కానీ కోర్ నీడిల్ బయాప్సీస్ అనేవి చేస్తామండి. ఈ ముఖ పరీక్ష ఏంటి అంటే ఓరల్ క్యాన్సర్స్ కానీ, లేకపోతే ఇంకేమైనా సర్వైకల్ క్యాన్సర్స్ కానీ, లేకపోతే యాక్సెస్ ఉన్న సైట్‌కి ముఖ పరీక్ష చేస్తాం. కానీ ఇవన్నీ కూడా క్యాన్సర్ అనే సస్పిషన్ ఉన్నప్పుడే జనరల్‌గా చేస్తాం. అండ్ క్యాన్సర్ సైట్ దగ్గర నుంచే తీయాలండి. ఇది అందరికీ అనేది కాదు. డాక్టర్ గారు మీరు యాజ్ ఎ కన్సల్టెంట్ ఆంకోపాథాలజీ అసల ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? క్యాన్సర్‌కి చాలా రకాల కాజెస్ ఉన్నాయండి. అంటే ఒకటి స్మోకింగ్ రిలేటెడ్ కాజెస్ అయినా అవనండి, లేదంటే డైట్ రిలేటెడ్ కాజెస్ అయినా అవనివ్వండి, లేదంటే కొన్ని మన జన్యుపరంగా ఉన్న రిలేటెడ్ కాజెస్ అయినా అవనివ్వచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌కి ఏంటంటే స్మోకింగ్ అండ్ టొబాకో చూయింగ్ ఆర్ మోర్ రిలేటెడ్ టు స్క్వామస్ సెల్ కార్సినోమా ఆఫ్ ఓరల్ క్యావిటీ అండ్ ఆల్సో లంగ్ క్యాన్సర్ అండ్ వేరియస్ అదర్ ఈసోఫాగస్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడాను. బట్ అన్నిటికంటే ఇప్పుడు ముఖ్యంగా ఒక కాన్సంట్రేట్ చేస్తుంది ఏంటి అంటే జన్యుపరమైన రిలేటెడ్ క్యాన్సర్స్ అండి. వీటికి ఏంటవుతుంది అంటే దేర్ ఇస్ కాల్డ్ యాస్ ఎ ఫ్యామిలీ హిస్టరీ. సో వీటిలోని కొన్ని కోలాన్ క్యాన్సర్స్ కానీ, లేకపోతే ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ ఆర్ బ్రెస్ట్ క్యాన్సర్స్ వీటికి ఏంటంటే చాలా వరకు జన్యుపరమైన రిలేషన్స్ ఉండొచ్చు. లైక్ లించ్ సిండ్రోమ్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఎంఎస్ఏ ఇన్‌స్టెబిలిటీ అని అవ్వచ్చు, లేకపోతే ఏపీసీ అంటాం. సో వీటన్నిటికి ఏంటి అంటే ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో ముందు వాళ్ళకి ఏమైనా తెలిసిన క్యాన్సర్స్ ఉన్నాయి అనుకుంటే, మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని డౌట్ ఉన్నా సరే, మనం ఏంటి అంటే దానికి ముందే మనం సైటోజెనెటిక్ అనాలిసిస్ కానీ చేయొచ్చు, లేకపోతే హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ అయినా చేయించి మీకు క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎంతుంది, దాన్ని బట్టి కూడా ఏంటంటే మీ కిత్ అండ్ కిన్ అంటే మీ పిల్లలకి కానీ, మీ యొక్క గ్రాండ్ చిల్డ్రన్స్‌కి కానీ ఒకవేళ వచ్చే రిస్క్ ఎంతవరకు ఉండొచ్చు అనేది కూడా మనం నిర్ధారించొచ్చండి. డాక్టర్ గారు ఇప్పుడు తల్లికి ఈ క్యాన్సర్ అనేది ఉంటే బిడ్డలకు వచ్చే అవకాశం ఉందా? అది రాకుండా ఎలాంటి టీకాలు ఏమైనా ఉన్నాయా? అంటే తల్లికి ఉన్నంత మాత్రాన పిల్లలకి రావాలని రూల్ లేదండి. ఇప్పుడు ఏంటి అంటే తల్లికి ఉన్నాది అంటే ఇప్పుడు ఒకవేళ హెచ్‌పివి వ్యాక్సిన్ సపోజ్ మీరు మాట్లాడుతుంది సర్వైకల్ క్యాన్సర్ రిలేటెడ్ అయితే హెచ్‌పివి వ్యాక్సినేషన్ అనేది వెరీ యంగ్ ఏజ్‌లో జనరల్‌గా ఇస్తారండి. సో ఇది కాకుండా జన్యుపరమైన పరీక్షలు చేయించుకుంటే తప్పించి మనకు మామూలుగా అయితే తెలీదండి. అంటే తల్లికి ఉన్నంత మాత్రాన పిల్లకి వస్తుందా అనేదైతే మటుకు మనం చెప్పలేం. ఈ ఆంకోపాథాలజీలో ఎక్కువ క్యాన్సర్ బారిన పడేవాళ్ళు మేలా? ఫీమేలా? ఎవరు ఉన్నారు? బోత్ ఆర్ కామన్‌లీ ఎఫెక్టెడ్ అండి. ఎందుకంటే ఫీమేల్స్‌లో సర్టెన్ సెట్ ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ కామన్ లైక్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అండ్ ఓరల్ క్యాన్సర్స్ ఆర్ ఆల్సో కామన్. మేల్స్ ఆర్ మోర్ ప్రోన్ టు లంగ్ క్యాన్సర్స్ అండ్ ఓరల్ స్క్వామస్ సెల్ కార్సినోమాస్ అండి. ఇది కాకుండా ప్రోస్టేట్ క్యాన్సర్స్ అంటాం. సో ఒక్కొక్క రకమైన క్యాన్సర్ ఇప్పుడు ఒక్కొక్క వాళ్ళలో కామన్‌గా ఉంటుంది. సో జనరల్‌గా వచ్చేవి మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్ వి సీ ఫ్రీక్వెంట్‌లీ ఈస్ ఓరల్ స్క్వామస్ సెల్ కార్సినోమాస్ అండ్ లంగ్ క్యాన్సర్స్ అండి. అసోసియేటెడ్ ఫాలోడ్ బై బ్రెస్ట్ కార్సినోమా. డాక్టర్ గారు ప్రస్తుత రోజుల్లో ఈ జంక్ ఫుడ్ వల్ల ఎక్కువ పిల్లలు అట్రాక్ట్ అవుతున్నారు. అలాంటి వాళ్ళకి స్టమక్ క్యాన్సర్ ఎంతవరకు అటాక్ చేస్తది? దాని నివారణ ఏ విధంగా చేసుకోవచ్చు?
జంక్ ఫుడ్ అనేది దాని యాక్చువల్ డెఫినేషన్ ప్రకారం చూడాలండి. ఇప్పుడు ఫుడ్ ఎడిటివ్స్ అంటాం. ఫుడ్ ఎడిటివ్స్ కానీ లేకపోతే ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా యూజ్ చేసినప్పుడు దేర్ ఇస్ ఎ హై ఛాన్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పేసి స్టడీస్ ఉన్నాయి. కానీ దాన్ని డైరెక్ట్గా లింక్ చేస్తూ మటుకు ఇంతవరకు అయితే మటుకు ప్రూవ్ అయిన కేసెస్ తక్కువ. డాక్టర్ గారు ప్రస్తుత రోజుల్లో ఈ మన మెడికవర్ హాస్పిటల్లో ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఏం వచ్చింది ప్రస్తుత రోజుల్లో? ప్రస్తుతం మాకు ఉన్న వాటిలో ఏంటంటేనండి, ఇప్పుడు మేము వీ వాంట్ టు స్టార్ట్ ఎస్టాబ్లిష్ ఎ న్యూ ఐహెచ్సి మార్కర్స్ అండ్ దిస్ ఈస్ ఫాలోడ్ బై ఫ్రోజన్ సెక్షన్ అంటాం. ఇప్పుడు క్యాన్సర్ ఒకవేళ ఆన్ ద టేబుల్ సర్జరీ అవుతున్నప్పుడు, ఒకవేళ ఒక సపోజ్ ఇంటెస్టైనల్ క్యాన్సర్ చేసినప్పుడు ఇప్పుడు ప్రాక్సిమల్ అండ్ డిస్టల్ అంటామండి. అంటే ముందు వెనక తీసినప్పుడు ఆ ముందుది క్యాన్సర్కి ఎంత దగ్గరగా ఉంది, ఒకవేళ క్యాన్సర్కి ఒకవేళ ఇన్వాల్వ్ అయితే ఫర్దర్గా మళ్ళీ టెస్ట్ చేయించవచ్చు. ఇది కాకుండా ఏంటి అంటే అసలు క్యాన్సర్ ఉందా లేదా అనేది కొంతవరకు చూడొచ్చు. ఇది కాకుండా ఒకవేళ తీసిన లింఫ్ నోడ్స్ వరకు ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యాయి, సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అంటాం. అసలు లింఫ్ నోడ్స్ తీయాల్సిన అవసరం ఉందా లేదా అని తెలుసుకోవడం కూడా మనం ఫ్రోజన్ సెక్షన్ చేస్తామండి. సో ఫ్రోజన్ సెక్షన్ అండ్ ఐహెచ్సి నౌ వీఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఇన్ ద నియర్ కమింగ్ ఫ్యూచర్. ఆంకోపాథాలజీలో ఏ చికిత్సా విధానం ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించి టెక్నాలజీస్ ఎలా ఉన్నాయి, దానికి సంబంధించి ఈ ఎలాంటి చికిత్సా విధానం ఉందని చెప్పి డాక్టర్ ఆనంద్ కన్సల్టెంట్ ఆంకోపాథాలజీ గారు మనకు వివరించారు. మరిన్ని హెల్త్ అప్డేట్ కోసం చూస్తూ ఉండండి ఆర్టీవీ. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.